నిమ్మకాయల వార్ ఎవరికి దొరకకూడదు. హే గాయ్స్, వెల్కమ్ టు తమిళత్త తెలుగు కోడలు. వర్షాకాలం వస్తే తమిళనాడులో ఇంటి చుట్టూ ఎలా అయిపోతుందో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. మేము కొనుక్కున్న ల్యాండ్లో కూడా ఎండింగ్ పాయింట్లో లెమన్ ట్రీ ఉంది. అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా కష్టమైంది. వర్షాకాలం వస్తే పాములు వచ్చేస్తాయేమో అని నాకు చాలా భయంగా ఉంది. కానీ ఇక్కడ వాళ్ళకి అది చాలా కామన్గా ఉంది. ప్రజెంట్ మా ఇంటి చుట్టూ వాతావరణం ఎలా ఉందో చూసేద్దాం రండి. ఇదంతా కూడా అడవిలాగా అయిపోయింది. పాములు వస్తాయేమో అని భయం. మొత్తం ఇటువైపు మొత్తం అడవిలాగా అయిపోయింది. ఇంటి చుట్టూ గడ్డి కూడా పీకాలి. మొత్తం క్యూట్ స్మైల్ ఉంది. బుజ్జి, ఏ బుజ్జి, దట్ ఈస్ నిమ్మకాయల వార్. చలో బుజ్జి, చలో. బావ వెళ్ళి వచ్చేసాడంట. ఈ వెనక సైడ్ గేట్ నుండి నెక్స్ట్ ఎదురుగా ఉన్న ల్యాండ్లో నిమ్మకాయ చెట్టు ఉంది. అందుకని వద్దు బుజ్జి, అక్కడ బోల్డ్ గడ్డి పాములు అన్నీ ఉంటాయి. నువ్వు ఇక్కడే ఉండు. రానియొచ్చు కదా బుజ్జిని. ఇదే ఎదురుగా ఉన్న ల్యాండ్. ఇప్పుడు దీనిలోకి వెళ్ళాలి. మొత్తం ఇదేం చెట్టుగునా? చుండకాయ. మీకు ఒకసారి అనింది కదమ్మా, తింటామా? గునా చాలా ఇదిగా ఉంది కదా, ఎలా వెళ్తాం? అత్తమ్మ పాములు ఉంటాయని చెప్పింది. గునా, నో గునా, పూర్తిగా గడ్డి ఉంది. ఎలా వెళ్ళిపోతున్నాడో చూడు. అడవిలోకి దూసుకొని వెళ్తున్నాడు. మా నిమ్మ చెట్టు అక్కడ ఉంది. నిమ్మ చెట్టు. ఈ పర్సన్ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు, కానీ నాకైతే భయం వేస్తుంది. హస్బెండ్ వెనకే నడుస్తున్నాయి. ఇదే మా నిమ్మ చెట్టు. బోలెడు నిమ్మకాయలు ఉంటాయి, కానీ ఇంత గడ్డి మధ్య నడిచి రావాలంటే ఎవరికైనా భయంగా ఉంటుంది కదా. లాంగ్ షాట్లో మై అత్తమ్మ ఈజ్ ఆల్సో వెయిటింగ్ దేర్ వేస్. అక్కడ ఉంది కదా అత్తమ్మ, కనిపించలేదేంటి? ఫైనలీ వి గాట్ ద లెమన్. ముందుకు రావా అంటే నాకు భయం వేస్తుంది. చెట్టును లాగి పట్టుకుంటే లోపలికి వెళ్తున్నారు. బస్ చాలా లెమన్స్. షోమి బాబు, సో మెనీ లెమన్స్. ఎస్, ఆడియన్స్కి చూపించాలి కదా మనం ఎంత మంచిగా అడ్వెంచర్ చేస్తున్నాము. మన నిమ్మకాయల చెట్టు ఎలా ఉంది అని. జాగ్రత్త, నీకు అలవాటు కదా డ్యూటీలో. వెనక ఏం కనిపించట్లేదు. యూ డోంట్ వరీ. మార్కెట్లో 5 రూపీస్, మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ అంత దూరం నుంచి నడుచుకొని రావాలి. అక్కడ మా అత్తమ్మ కూడా ఎదురు చూస్తుంది, చూడండి. అత్తమ్మా, ఏదైనా నేచర్ నుంచి స్వచ్ఛంగా వస్తే అది బాగుంటుంది కదా. చూడు ఎంత బాగున్నాయో లెమన్స్. పొడుస్తుందని అంటున్నావా నువ్వు అత్తమ్మా? ఎందుకు? మనకే బోల్డ్ అయిపోయినాయి, ఏం చేసుకుంటావు?
ఎందుకు వేస్ట్గా మళ్ళీ వెళ్ళమంటున్నావు అటు? ముందుగా వేస్తావా? ఇదేం చెట్టు? చుండకాయ. సుండకాయ అంటే? సుండకాయ అంటే వాట్? నాకైతే తెలీదు. అత్తమ్మ, చిన్నప్పుడు మేము ఆడుకునేటప్పుడు ఈ చెట్లువి ఉన్నాయి కదా, ఇవి తెల్ల తెల్ల పువ్వులు, ఈ పువ్వుల్ని తీసి చెవులకి ముక్కుకి పెట్టుకుంటుండే. చలో వద్దు, ఎలా వద్దు అక్కడ ఎంత బాగున్నాయో. ఏంటి పక్కనకి నాకు కలిపి ఎరగడ తక్కాలి. అన్నింటికి ఇచ్చేస్తావు ఇప్పుడు, కష్టపడి మా ఆయన తెస్తే. మీ ఆయన కాదు, నేను కూడా అన్ని మీ అన్నీ అనిపిస్తావా? దుకాణం పెట్టి అమ్మేస్తా. ఏంది ఇది అత్తమ్మ? ఇది మాకు కాపలా. నిమ్మకాయలు తెచ్చాం కాబట్టి ఇప్పుడు మా ఆయనతో నిమ్మరసం చేయించుకొని తాగాలన్నమాట. ఏమొస్తుంది కమెంట్స్లో? ఏమొస్తుంది? కష్టపడి సర్వైవ్ చేసుకోవాల్సింది ఆయన, నిమ్మరసం తాగేది నువ్వు. ఇలాంటి పిల్ల ఎవరికి దొరకకూడదు. ఇదిగో నా షుగర్ చూడు, నువ్వు నాకు ఇచ్చే జ్యూస్తో నేను ఎంత హెల్ప్ చేస్తాను నీకు. షుగర్ వేయాలి కదా, షుగర్ లేకుండా జ్యూస్ ఎలా అవుతుంది? జ్యూస్ చేయమంటే ఏం చేస్తున్నావు నువ్వు? You're preparing tequila? Tequila చేస్తా. ఇక్కడే ఉండే అదే కదా స్టీల్ గ్లాస్ అంతా వేసేసినాం, పారేసినాం. ఒక్క నిమ్మరసం చేయడానికి అత్తమ్మ కప్పులో పోసుకుంటాను. ఇంకా గ్లాస్ వద్దు, కప్పులో పోయి చేయమన్నందుకు మమ్మల్ని తిప్పలు పెడుతున్నారు అసలు. చూడు ముసిలో ఎత్తుకొని వెళ్ళినాడు. అత్తమ్మ గిన్నెలని ఏం చేశాడు? ఎత్తి పాడేశాడు కదా బయట. ఇప్పుడు మళ్ళీ గ్లాసులు అడుగుతున్నాడు. ఫైనలీ నిమ్మకాయ తెచ్చినందుకు నిమ్మకాయ రసం. ఏం బుజ్జిమా, నువ్వు కూడా తాగుతావా? నీకు లేదు బుజ్జి. అబ్బా చాలా పుల్లగా ఉంది. చాలా పుల్లగా ఉంది. ఎంత ప్రేమ. గలీజ్ హస్బెండ్. బాగుంది కానీ కొన్ని వాటర్ రిక్వైర్డ్. నో, ఆ వాటర్ కాదు, చీ. ట్యాప్లో వాటర్ ఎవరైనా ఇస్తారా? అత్తమ్మా, ట్యాప్లో వాటర్ పోస్తున్నాడు.
తిన్నావా